ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది పర్సన్ విత్ డిజబిలిటీ సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్లో దీన్ని సదరం సర్టిఫికెట్ అంటారు. ఈ సర్టిఫికెట్లో పర్సంటేజ్ ఉంటుందన్నమాట. ఈ పర్సంటేజ్ని బట్టే పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సర్టిఫికెట్లో 100% ఉంది తనకి. ఒక రేషన్ కార్డు మీద ఇంకో పెన్షన్ రావాలి అంటే, ఆల్రెడీ ఒక వృద్ధాప్య పెన్షన్ వస్తూ ఇంకో పెన్షన్ రావాలి అంటే ఇంకో పెన్షన్ అంటే వికలాంగుల పెన్షన్. ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ వస్తూ ఇంకో పెన్షన్ వికలాంగుల పెన్షన్ రావాలి అంటే ఆ సదరన్ సర్టిఫికెట్లో 80% కంటే ఎక్కువ ఉండాలి. 80% కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి ఒక రేషన్ కార్డు మీద 2 పెన్షన్స్ రావడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో సర్టిఫికెట్ చూపిస్తాను. ఈ సర్టిఫికెట్లో ఇక్కడ పర్సంటేజ్ చూపిస్తాను. ఇక్కడ కేవలం 70% మాత్రమే ఉంది. ఈ సదరం సర్టిఫికెట్ ఒక రేషన్ కార్డులో ఇంకా పెన్షన్ రావడానికి ఎలిజిబిలిటీ కాదు. మామూలుగా అయితే ఒక పెన్షన్ అయితే ఇస్తారు. ఒక రేషన్ కార్డు మీద ఒక పెన్షన్ ఇస్తారు. ఒక రేషన్ కార్డు మీద ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ వస్తూ వికలాంగుల పెన్షన్ కూడా రావాలి అంటే సదరం సర్టిఫికెట్ అంటే సర్టిఫికెట్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీ అంటే పర్సన్ విత్ డిజబిలిటీ సర్టిఫికెట్లో 80% కంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. ఎవరైనా వికలాంగులు అయ్యుండి ఇంకా పెన్షన్ రాకపోతే ప్రజెంట్ సదరం స్లాట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సచివాలయాల్లో జరుగుతుంది. 12 వైకల్యాలకు సంబంధించి గవర్నమెంట్ దాంట్లో మనం స్లాట్ బుక్ చేసుకుంటే పలానా హాస్పిటల్ అని ఇస్తారు. అక్కడ గవర్నమెంట్ డాక్టరు మీకు వికలాంగత్వం ఉందని డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేస్తే అది కొన్ని రోజులకి అంటే 15 డేస్కి మళ్ళీ సచివాలయాల్లో వస్తుంది సర్టిఫికెట్. ఏది మీ వైకల్యం పర్సంటేజ్తో సహా సర్టిఫికెట్ వస్తుంది. ఆ సర్టిఫికెట్ని బట్టి మీరు అప్లై చేసుకోవడానికి అంటే పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక రేషన్ కార్డు మీదే 2 పెన్షన్లు రావాలి అంటే ఒకటి వృద్ధాప్య పెన్షన్ అయ్యుండి వికలాంగుల పెన్షను 80% కంటే ఎక్కువగా ఉంటేనే ఒక రేషన్ కార్డు మీద 2 పెన్షన్లు వస్తాయి. ఇప్పుడు 2 సదరం సర్టిఫికెట్లు చూపించాను. ఒక సదరం సర్టిఫికెట్లోనేమో మీకు ఇక్కడ చూడండి, ఒక సదరం సర్టిఫికెట్లో 100 ఉంది. ఇంకొక సదరం సర్టిఫికెట్లో ఇక్కడ 70 ఉంది. అదే 80 అలా ఉంటే 80 అలా ప్లస్ ఉంటే ఎలిజిబిలిటీ అన్నమాట. గమనించండి, ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్.